ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు. అసలు ప్రజావాణి దగ్గర ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు మొత్తమే చిన్నపోయింది. ఫస్ట్ ఏమో ప్రజా దర్బార్ అన్నారు, ఆ పేరు తీసేసి ప్రజావాణి అని పెట్టిండు. అంటే వాణి అంటే వినిపించడం, ప్రజల సమస్యలను వినిపించడం. ముఖ్యమంత్రి గారు వింటానావా మరి? నువ్వు ఉన్నావా ఆడ? మొత్తమే వెళ్ళిపోయిన కొంపలెక్క అయింది ప్రగతి భవన్. అదే జ్యోతిరావు ప్రజాభవన్ వెళ్ళిపోయిన కొంప. ఎవ్వరు లేడు, ముఖ్యమంత్రి లేడు, అధికారులు ఉన్నారు అంతే ఆడ. ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. అప్లికేషన్లపై ప్రతి వారం రివ్యూ చేయాలని సూచన. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. జిల్లాలు నియోజకవర్గాల్లో మరింత విస్తృతంగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. ఈయన చిన్నారెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఈయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చినట్టున్నారు. మొత్తానికైతే తన అనునయులు, తన స్వభావాన్ని ఇష్టపడే వాళ్ళను చాలా దగ్గరగా ఉంచుకొని వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతాను. నిన్న ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఏదో రెడ్డి అనే పేరు, ఆ రెడ్డిని తీసుకున్నాను. మొత్తం రెడ్డిలను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తాను. ఒక పోస్టు ఖాళీ ఉన్నదంటే అక్కడ రెడ్డిని పెడతాను. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా చిన్నారెడ్డిని ప్రజావాణి బాధ్యతలని అన్నాడు కదా. ఈయనకేం తెలుస్తుంది? ఈయనకు బాధలు ఉంటాయా, సాధకాలు ఉంటాయా? రెడ్డికి ఎంతమంది రెడ్డిలు వస్తారు ప్రజా పరిపాలనా భవన్కి? ఆడికి వచ్చేదంతా ఎవరు? అత్యధికంగా పేదలు. ఏం చెప్తాం మరి? ఇక వీళ్ళకి ఇచ్చిన అధికారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు 4,90,825. ఇక పరిష్కారమైనవి 3,96,224. ప్రాసెస్లో ఉన్నాయి 94,601. అంటే ఆల్రెడీ అన్ని పరిష్కరించినాం అంటాను. ఇన్ని పరిష్కరిస్తే వీళ్ళని ఇడిచిపెడుతురా మీరు? బాధితులు ఎవరెవరు ఉన్నారో రోజుకొక వీడియో చేసి బయటకి ఇడిచిపెడుతురు. మేము మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారికి ఆ ప్రజావాణిలో మా దరఖాస్తులు ఇస్తే ఆయన చూసి వెంటనే ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ కదా నిమిషాల్లో మా సమస్యను పరిష్కరించిండ్రు అని వీడియోలు చేసి వీళ్ళ ఐటీ వింగ్ ద్వారా నిత్యం వాటిని ప్రచారంలో పెట్టు. నోటి మాటతోటి చెప్తాను మొత్తం, ఏమున్నా నోటి మాటతోటి. పరిష్కరించింది ఎక్కడ కనబడతలేదు.